హే హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి రైట్స్. సో నేనైతే ఎంగేజ్ బ్రాండింగ్ నుంచి పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నా. ఇదైతే మనకి అండర్ 350కి, మీటిఆర్కి, క్లాసిక్ రీబాన్కి సెట్ అవుతుంది అనమాట. సో నాకు వచ్చేసి దీని ప్రైస్ అరౌండ్ 3000 రూపీస్కి వచ్చింది. నేను ఒక కూపన్ అప్లై చేశాను అనమాట. స్పేర్ఫై వెబ్సైట్లో తీసుకున్నాను. సో నాకు కూపన్ అప్లై చేయడం వల్ల 150 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. బట్ ఓవరాల్ దీని ప్రైస్ అయితే మీకు 3000 రూపీస్ పడుతుంది. సో దీనివల్ల మనకేం లాభం అంటే, దీన్ని మనం 1,00,000 కిలోమీటర్స్ వరకు వారంటీతో వాడుకోవచ్చు. 1,00,000 కిలోమీటర్స్ తర్వాత కూడా మనం వాడుకోవచ్చు. బట్ మీకు అప్పటికి వారంటీ ఎక్స్పైరీ ఉంటుంది దీని మీద అనమాట. ఆ తర్వాత మీరు ఆరామ్సే ఈజీగా వాడుకోవచ్చు. కానీ దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. దీన్ని జెంటిల్ డిటర్జెంట్తో వాష్ చేయాలా. తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట నీట్గా. సో దానివల్ల ఇది మీకైతే పాడైపోకుండా ఉంటుంది. మోర్ దాన్ 1,00,000 కిలోమీటర్స్ వరకు వాడుకోవచ్చు. అండ్ మీకు బైక్కి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇన్స్టాంట్ పికప్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అండ్ మీరు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మీరు ఈ ఎయిర్ ఫిల్టర్ని వాడుకోవచ్చు. సో మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ ఎయిర్ ఫిల్టర్ మన బైక్కి ఫిట్ చేసి ఆ సౌండ్ ఎలా వస్తుంది, పికప్ ఎలా ఉంది అనేది ఒకసారి. ఫస్ట్ మన యాక్చువల్గా మన బండికి అయితే స్టాక్లో వచ్చేది పేపర్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. అది ఆల్రెడీ నా బైక్లో ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ ఎలా వస్తుందో విందాం ఒకసారి. తర్వాత మళ్ళీ ఈ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ పెట్టిన తర్వాత సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి విందాం మనం. సో ఫస్ట్ అయితే మనం పేపర్ ఎయిర్ ఫిల్టర్తో సౌండ్ ఎలా వస్తుందో విందాం ఒకసారి. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎయిర్ ఫిల్టర్ లోపల ఎలా ఉందని. ఓకే, అంతే, లోపల ఉండేది ఇంకేం లేవు. సో మనకైతే మెయిన్ కవర్లో ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక కీ చైన్ ఇచ్చినట్టున్నారు. ఓకే, కీ చైన్ అండ్ ఒకటి ఎంగేజ్ బ్రాండింగ్తో స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. స్టిక్కర్ క్వాలిటీ బాగుంది అండ్ కీ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మన మెయిన్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది. నార్మల్ దానికన్నా కొంచెం లైట్గా హెవీగా, లైక్ ప్రీమియం క్వాలిటీ లాగా. క్వాలిటీ చాలా బాగుంది. ఈ పైన ఉన్న రబ్బర్ కానీ, ఇది వచ్చేసి మనకి 4 లేయర్ కాటన్ మెష్తో వస్తుంది. అంటే కాటన్ని ఒక లేయర్ లాగా చేస్తే అలాంటి ఒక 4 లేయర్స్ దీంట్లో ఉంటాయన్నమాట. దానివల్ల మనకి ఫిల్టరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో మనకి లోపలికి డస్ట్ కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ ఇది పేపర్ కాకుండా కాటన్ అవ్వడం వల్ల ఆ గ్యాప్స్ నుంచి మనకి ఎయిర్ అనేది చాలా బాగా వెళ్తుంది. సో మనమైతే ఈ ఎయిర్ ఫిల్టర్ ఒక 5,000 కిలోమీటర్స్కి అలా ఒకసారి డిటర్జెంట్, లైట్ డిటర్జెంట్ ఉంటుంది, మరీ హెవీగా ఉండేది కాకుండా లైట్ డిటర్జెంట్ వేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టి వాటర్లో, తర్వాత నార్మల్ న్యాచురల్ సన్లైట్కి పెట్టేయాలన్నమాట. కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు నార్మల్ సన్లైట్లో పెట్టేసేయాలి. కంప్లీట్గా వాటర్ అనేది పోయిన తర్వాత దీనికి స్పెసిఫిక్ ఆయిల్స్ ఇచ్చింటారు అనమాట ఎయిర్ ఫిల్టర్స్కి. సో ఆ ఆయిల్ని అయితే అప్లై చేస్తూ ఉంటారు. జస్ట్ ఓన్లీ వీటి మీదనే లైట్గా అలా అప్లై ఒక్కదాని మీద. తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలి, ఆ తర్వాత మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎయిర్ ఫిల్టర్ని తీసుకొచ్చేసి మనం బండిలో ఫిక్స్ చేసాము. సో అలా అయితే మనం ఈ ఎయిర్ ఫిల్టర్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తామంటే మనకి మోర్ దాన్ 1,00,000 కిలోమీటర్స్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకోటి మనం జాగ్రత్త ఉండాల్సిందంటే, దీన్ని నార్మల్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసినట్టు ప్రెషర్ ఎయిర్ కొడతారు కదా, అలా అయితే క్లీన్ చేయకూడదు అసలు. అలా చేస్తే మొత్తం మనకి కాటన్ అంతా ఊడిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది, తర్వాత వేస్ట్ అయిపోతుంటుంది. సో మనం ఎప్పుడు ఏమన్నా ఎక్కువ ప్రెషర్ వాటర్ కానీ, ఎక్కువ ప్రెషర్ ఎయిర్ కానీ చేయకూడదు. జస్ట్ డిటర్జెంట్ అప్లై చేసి వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకోవడం, అంటే సన్లైట్లో ఫుల్గా డ్రై చేయడం. అలా డ్రై చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయడం వీటి మీద. అది కూడా ఎక్కువ ఓవర్గా చేయకూడదు. జస్ట్ లైట్గా దానిపైన వేస్తూ ఉంటే అది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా మెయింటైన్ చేస్తే మనకైతే లైఫ్ టైం బాగా వస్తుంది దీంతో. అండ్ మన ఇంజన్ కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. సో నార్మల్ పేపర్ ఎయిర్ ఫిల్టర్ కన్నా ఇది ఫిల్టరేషన్ బాగా చేస్తుంది అండ్ ఎయిర్ ఇంటేక్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. సో ఇప్పుడైతే మనకి బైక్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ప్యానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లోపలికి మనకి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, అది చేంజ్ చేసేసి మనం ఎంగేజ్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఫిక్స్ చేద్దాం. సో దానికైతే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యానల్ ఓపెన్ చేసుకోవాలి. దానికైతే ఈ స్క్రూని, ఇక్కడ ఇంకో స్క్రూ ఉంది, ఈ 2 స్క్రూస్ని Allen కీతో తీసేసుకోవాలి. నేనైతే 5mm Allen కీ యూజ్ చేస్తున్నా.
సో మనమైతే 2 స్క్రూస్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే సింపుల్గా ఇలా తీసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో 3 స్క్రూస్ ఉంటాయి అన్నమాట, స్టార్ స్క్రూస్. ఇవైతే రిమూవ్ చేద్దాం. సో మనమైతే 3 స్క్రూస్ని లూజ్ చేసేస్తాం. సో మనమైతే 3 స్క్రూస్ని రిమూవ్ చేసాం. మనం క్యాప్ని తీసేద్దాం. క్యాప్ని తీస్తే మనకి క్యాప్తో పాటు ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పేపర్ ఎయిర్ ఫిల్టర్, స్టాక్గా వస్తుంది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో దీనిలో అయితే మనకి అంత బెటర్ ఎయిర్ ఫ్లో అండ్ బెటర్ ఫిల్టరేషన్ అయితే ఉండదు. ఇదంతా పేపర్ అనమాట. ఒకసారి దీనిలో డస్ట్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి. నేను ఒకసారి నా దగ్గర ఇది ఉందన్నమాట, వైలెంట్ ఎయిర్ గన్. దీని రివ్యూ కావాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూద్దాం దీంట్లో ఏమన్నా ఉందేమో డస్ట్. దీంట్లో అయితే మనకు పెద్ద డస్ట్ ఏం లేదు. నేను జస్ట్ దీన్ని లాస్ట్ టైం ఆయిల్ సర్వీస్ చేసినప్పుడే ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశాను. సో ఈ గన్ రివ్యూ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇది అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాల్ దిస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి నాకు ఫిల్టర్ క్యాప్ ఉంది కదా, సో దీనికైతే మనకి ఎక్కువ ఎయిర్ ఫ్లో ఇంటేక్ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ కట్ చేశాను. మీరు కావాలనుకుంటే కట్ చేసుకోండి, లేకుంటే అలా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఇలా నేను కట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఎయిర్ ఇన్ఫ్లో అనేది ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది ఎయిర్ ఇంటేక్ తీసుకోవడానికి. సో నేనైతే అలా కట్ చేశాను. నెక్స్ట్ దీన్ని క్లీన్గా ఉందో చెక్ చేసుకోండి ఒకసారి. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. అండ్ దెన్ ఓకే, ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా సో ఎప్పుడైనా మీరు హోల్ చేసుకోవాలనుకున్నప్పుడు డౌన్ సైడ్ చేసుకోండి. అప్ సైడ్ చేసుకుంటే మీకు తర్వాత వాటర్ వచ్చేటప్పుడు దీంట్లో పడి ఎయిర్ ఇంటేక్ లెక్కి వెళ్ళి ఒకవేళ వర్షం పడినప్పుడు కానీ క్లీన్ చేసినప్పుడు కానీ ఎయిర్ ఇంటేక్ లెక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరైతే డౌన్ సైడ్ తీసుకుంటే మీకు వాటర్ ఇలా వచ్చినా సైడ్ నుంచి వెళ్ళిపోతాయి, మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకవేళ మీరు హోల్ చేసుకోవాలనుకుంటే డౌన్ సైడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు బెటర్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ చేసేసి సౌండ్ ఎలా ఉందో విందాం ఒకసారి. మనం బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంది, కొంచెం అగ్రెసివ్గా వస్తుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఒకసారి మనం.